ఈ రోజులో చరిత్ర చదవడం తగ్గిపోతోంది. చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు, చరిత్రకారులు అబద్ధం చెప్పవచ్చు. అక్బర్ ఇండియాని పరిపాలించాడు, బాబర్ పరిపాలించాడు, ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైనాడు, రోమిల్లా థాపర్, ఆర్కే శర్మ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అక్బర్ ని హీరోగా చిత్రించారు. కానీ వాస్తవం ఏమిటంటే శివాజీకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదు. కొండ చిట్టెలుక అని రాశారు, కొండలో చిట్టెలుక. కానీ యాక్చువల్ హీరో శివాజీ, యాక్చువల్ విలను అసఫ్ జాహీ వంశస్థుల్లో 7వ నిజాం దగ్గర నుంచి తెలంగాణని విముక్తం చేశారు. టెక్నాలజీ యుగంలో చరిత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది? చరిత్రను తెలియని వాడు చరిత్రహీనుడవుతాడు. యువత నిర్వీర్యం అవడానికి ఇది కూడా ఒక కారణం అంటే. ఒకటికి 4 భార్యలు ఉన్నారు, ఏడాది తిరిగేపై 4 కొడుకులు పుడతారు. అట్లా 10 ఏళ్ళకి వెళ్ళి 40 మంది అవుతారు. దీనివల్ల ఏమవుతుంది? ఇస్లామైజేషన్ పెరుగుతుంది. సంగీత విభావనలు కొన్ని నడుస్తుంటాయి. నన్ను దోచుకొందు అంటే సాయంత్రం అయిపోయికల్లా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. అక్బర్ అన్నవాడు ఒక హీరో, నాట్ ఏ విలన్ అని చెప్పడానికి సినిమా ద్వారా కూడా అక్బర్ ది గ్రేట్ ఎట్లా అవుతాండి? అతను చేసిన పిచ్చి పనులు అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1, 2, 3, 4 రాముడి గుడి కూలగొట్టేశాడు, కూలగొట్టి అక్కడ బాబరీ మసీదు కట్టాడు. ఒక ఆవిడ పేరు చిత్తూరు పద్మిని అని ఒక స్టోరీ. పద్మావత్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో వాడు ఏం చేశాడు? ఈ చిత్తూరు పద్మినికి అలావుద్దీన్ ఖిల్జీకి ఒక డ్యూయెట్ పెట్టాడు. బహుశా రావణాసురుడు సీతకు కూడా డ్యూయెట్ పెట్టారు. ఇటువంటి దొంగ వెధవలందరూ సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి ఇవాళ మనం చూస్తున్నది కాదు ఇండియా, లాహోర్, పెషావర్, బర్మా, సిలన్, పార్ట్స్ ఆఫ్ చైనా, ఇది భారతం అంటే. పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత ది ఎంటైర్ పాకిస్తాన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాటి నడుము ఎరగొట్టేశారు. ఆ గ్లాస్గో పంచెలు ఈ మాంచెస్టర్ నుంచి షిప్ మీద తీసుకొచ్చి వాటిని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తారు. దే హావ్ డిస్ట్రాయిడ్ ది ఇండియన్ ఎకానమీ. ఇండియాలో కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ దింపేసి రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈ పని చేస్తున్నది ఎవరు? అమెరికా. దట్ ఈస్ ది ప్రాపర్ లాజికల్ రిప్లై.